హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ సీజన్ 9 అయితే ఒక కొలిక్కి వచ్చేసింది. సో సీజన్ 9 లో టాప్ 5 లిస్ట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. సో టాప్ 5 లిస్ట్ లో మనకున్నది కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డిమన్ పవన్, సంజన గారు. సో వీళ్ళు ఐదుగురు టాప్ 5 లో అయితే ఉన్నారు. మరి వీళ్ళ ఐదుగురిలో విన్నర్ ఎవరు అవుతారు అనేది అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది అనుకోని ప్రజెంట్ ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం అయితే తనుజ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరు టాప్లో అయితే ఉన్నారు. సో పోటాపోటీగా నడుస్తుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరికి. ఎవరు విన్నర్ అవుతారు అనేది ఇక మనకు ఎగ్జాక్ట్లీ ఒక 2-3 రోజుల తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఒక రిపోర్ట్ అయితే తెలుస్తుంది. బట్ ఏంటంటే ఫైనల్గా నాగార్జున గారు ఎవరి చేతులు లేపుతారు అనేది చూడాలి. కానీ ఇద్దరు చేతులు అయితే కన్ఫర్మ్. ఒక సైడ్ తనుజ చేతిని పట్టుకుంటాడు, ఇంకో సైడ్ కళ్యాణ్ చేతిని పట్టుకొని అలా నడిపించుకుంటూ తీసుకొని వస్తాడు ఖచ్చితంగా. కానీ వాళ్ళిద్దరిలో ఎవరి చేతిని పైకి లేపుతాడు అనేది నాగార్జున గారు చూడాలి. సో ఫైనల్గా విన్నర్ ఇద్దరిలో ఒకరయ్యే అవకాశం ఉంది. మరి ఇద్దరిలో ఎవరు విన్నర్ అయ్యే అవకాశం ఉంది అంటే మీరు సపోర్ట్ ఎవరికి చేయాలనుకుంటున్నారు, ఎవరు విన్ అయితే బాగుంటుందని, ఆ కప్పుకి ఎవరు డిజర్వ్ అని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా అనేది మీరు ఒపీనియన్ రూపంలో చెప్పండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తుందో ఇక్కడ ఫైనల్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి అన్యాయం చేయకూడదు బిగ్ బాస్ అని చెప్పి పర్సనల్గా నా ఒపీనియన్. ఎందుకంటే ఇంతకుముందు 2-3 సీజన్లో ఎవరైతే విన్నర్గా ఉన్నారో విన్నర్లకి కొద్దిగా అన్యాయం అయితే జరిగింది. రేవంత్కి కానివ్వండి, అభిజిత్కి కానివ్వండి, కొద్దిగా ప్రైజ్ మనీ విషయంలో అన్యాయం జరిగింది. అలాంటి అన్యాయం ఈ సీజన్లో జరగకూడదని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇప్పుడు సీజన్ 9లో 5 మంది టాప్ 5గా ఉన్నారు. కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డిమన్ పవన్, సంజన గారు. మరి సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఎవరు టాప్ 5లో ఉన్నారు, ఎవరు విన్నర్ అనేది సింపుల్గా ఫటాఫట్ మనం మాట్లాడుకుందాం. ఇక సీజన్ 1 విషయానికి వస్తే సీజన్ 1లో టాప్ 5లో వచ్చేసి టాప్ 5 అర్చన, టాప్ 4లో నవదీప్, నెంబర్ 3 ప్లేస్లో హరితేజ, ఇక ఫస్ట్ రన్నర్ అప్ వచ్చేసి అంటే సెకండ్ ప్లేస్లో ఆదర్శ్. ఇక ఆ సీజన్లో బిగ్ బాస్ని ఎదిరించి మాట్లాడి బిగ్ బాస్కి చుక్కలు చూపించిన శివబాలాజీ అయితే ట్రోఫీని అయితే కొట్టడం జరిగింది. సో బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ ఎవరు అంటే శివబాలాజీ, రన్నర్ ఎవరు అంటే ఆదర్శ్. ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 2 తెలుగు సీజన్ 2 ఇందులో టాప్ 5 వచ్చేసి 5th పొజిషన్లో సామ్రాట్, 4th పొజిషన్లో దీప్తి సునైనా, అలాగే 3rd పొజిషన్లో తనీష్, సెకండ్ అంటే రన్నర్ అప్ సెకండ్ పొజిషన్, ఫస్ట్ రన్నర్ అప్ సెకండ్ పొజిషన్ గీతా మాధురి. ఇక ఆ సీజన్లో 1 మ్యాన్ ఆర్మీ అంటారు కదా కౌశల్, ఆయన కోసం బయట పెద్ద ఒక ఏమంటారు సైన్యమే ఏర్పడింది. బయట ఆయన కోసం 2K రన్ చేయడం జరిగింది, ఆయన గురించి ధర్నాలు చేయడం జరిగింది, ఆయన కోసం కొంచెం మంచి పనులు చేయడం జరిగింది. ఏంటంటే 1 మ్యాన్ సైడ్ కౌశల్తో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా హౌస్ నుంచి బయటికి ఆ రేంజ్లో కౌశల్ ఆర్మీ ఏర్పడినప్పుడు కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్గా ఏర్పడడం జరిగింది. సో సీజన్ 2 విన్నర్ ఎవరు అంటే కౌశల్, రన్నర్ అప్ ఎవరు అంటే గీతా మాధురి. నెక్స్ట్ వచ్చేసి సీజన్ 3లో టాప్ 5 వచ్చేసి టాప్ 5లో అలీ, 4th ప్లేస్లో వరుణ్, 3rd ప్లేస్లో బాబా, ఇక సెకండ్ ప్లేస్ ఫస్ట్ రన్నర్ అప్ వచ్చేసి శ్రీముఖి, ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్. పాటలతో అందరినీ అలరించి తన స్వాగ్ ఏదైతే ఉంటుందో తన స్వాగ్ మెయింటైన్ చేసి ఏ విధంగా బయట ఉంటామో ఇంట్లో కూడా అదే విధంగా ఉండి అందరినీ మనసులు గెలుచుకొని మన గల్లీ బాయ్ రాహుల్ అయితే బిగ్ బాస్ 3 విన్నర్గా అయితే నిలవడం జరిగింది. సో బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్, ఫస్ట్ రన్నర్ అప్ వచ్చేసి శ్రీముఖి. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 4. పర్సనల్గా ఈ సీజన్ అనేది నాకు ఫేవరెట్ సీజన్ అనమాట. సో ఈ సీజన్లో టాప్ 5 వచ్చేసి 5th పొజిషన్లో మనకు హారిక, 4th పొజిషన్లో హరియానా, 3rd ప్లేస్లో సోహెల్, ఇక సెకండ్ పొజిషన్ ఫస్ట్ రన్నర్ అప్ వచ్చేసి అఖిల్, అలాగే నెంబర్ 1 పొజిషన్లో అభిజిత్. మైండ్ గేమ్తో ఆడుకుంటూ ఆయనకున్న మెచ్యూరిటీ ఇప్పుడు ఈ అన్ని సీజన్లో కూడా ఎవ్వరికి అంత మెచ్యూరిటీ లెవెల్ లేదు అని చెప్పి ఆ విధంగా మైండ్ గేమ్స్ ఆడుకుంటూ ఒక సీజన్ విన్నర్గా నిలవడం జరిగింది. సో అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. ఆయన ఏదైతే పులి మేక డైలాగ్ చెప్పడం జరిగిందో ఇప్పటికీ అన్ని సీజన్లో అది ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట పులి మేక అనేది. అఖిల్కి అభిజిత్కి మధ్య ఏవైతే నామినేషన్స్ జరిగావో ఆ టైంలో నిజంగా వేరే లెవెల్ అనమాట. సో ఫస్ట్ రన్నర్గా నిలిచింది అఖిల్. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అంటే మనకు అభిజిత్. అలాగే ఆ సీజన్లో గంగవ్వ కూడా వచ్చింది, అది కూడా మర్చిపోవద్దు. గంగవ్వ రావడం వల్ల కూడా ఆ సీజన్కి బాగా టీఆర్పీ రావడం జరిగింది. నెక్స్ట్ సీజన్ 5లో 5th ప్లేస్లో సిరి, 4th ప్లేస్లో మానస్, 3rd ప్లేస్లో శ్రీరామ్, సెకండ్ పొజిషన్ ఫస్ట్ రన్నర్ షణ్ముఖ్, అలాగే విన్నర్ ఎవరు అంటే సన్నీ. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ఎవరు అంటే సన్నీ. సో ఏంటంటే మనోడు ఏది అనిపిస్తే ఫుల్ యాంగర్ మూమెంట్ అనమాట. మచ్చ అనుకుంటూ హౌస్లో ఉన్న వాళ్ళందరినీ బాగా కలుపుకొని వెళ్ళి అందరితో ఫ్రీగా ఉండి కాకపోతే ఫైనల్గా ఏంటంటే కప్పు కొట్టడం జరిగింది. సీజన్ 5 విన్నర్ ఎవరు అంటే సన్నీ అండ్ ఫస్ట్ రన్నర్ షణ్ముఖ్. సో ఈ సీజన్ పైన నా కంప్లైంట్ ఏంటంటే షణ్ముఖ్ ఫస్ట్ టైం ఒక సీజన్లో మనకు యూట్యూబ్లో ఎంత మంచి పేరు ఉండేదో ఆ పేరుని ఈ సీజన్లోకి వచ్చి కొద్దిగా డ్యామేజ్ చేసుకొని పోవడం జరిగింది అన్నట్టు అనిపించింది. అలాగే ఎవరైతే సిరి హనుమంత్ ఉందో సిరి హనుమంత్ ఈ సీజన్లో ఉన్నప్పుడు షణ్ముఖ్తో చాలా క్లోజ్గా ఉండేది.
శ్రీహాన్ వచ్చాడు ఒకసారి స్టేజ్ పైకి. శ్రీహాన్ వచ్చి ఏంట్రా వదిలేస్తున్నావా అన్న డైలాగు నిజంగా అప్పుడు ఒక్కొక్కరికి అసలు గుండెల్ని పిండేసింది. శ్రీహాన్ నెక్స్ట్ సీజన్లో రావడం జరిగింది, శ్రీహానే కాబట్టి. సో శ్రీహాన్ అలా అనడం నిజంగా అప్పుడు చాలా మందికి అది చాలా పెయిన్గా అనిపించింది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఆమె క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి అది శ్రీహాన్కి నచ్చలేదు అప్పుడు. సో ఈ సీజన్ విన్నర్ ఎవరు అంటే సన్నీ. నెక్స్ట్ వచ్చేసి సీజన్ 6 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో టాప్ 6 ఉన్నారు. ఈ టాప్ 6లో 6th పొజిషన్లో శ్రీతత్య, 5th పొజిషన్లో రోహిత్, 4th పొజిషన్లో ఆదిరెడ్డి. ఆదిరెడ్డి గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఆదిరెడ్డి నిజంగా ఆయన ఎలాంటి కింగ్ అంటే నిజంగా ఆయన కింగ్ మేకర్. ఎందుకు అంటే ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ ఏ సీజన్ అని తీసుకోండి, అందులో విన్నర్ ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ విన్నర్ కంటే డబ్బులు ఆ సీజన్ అయిపోయినా కూడా ఆదిరెడ్డి తన వీడియోలతో సంపాదిస్తాడు. 105 రోజులు తన వీడియోలు కొట్టి ఒక్కొక్క వీడియో గంట 40 నిమిషాలు 50 నిమిషాలు కొట్టి ఒక్క రోజుకు 5-6 వీడియోలు అప్లోడ్ చేసి నిజంగా ఆయన ఓపికను మెచ్చుకోవాలని అన్ని. కానీ మనము అంత సంపాదిస్తున్నాం అనుకుంటాం కానీ అంతసేపు వీడియోలు కొట్టాలంటే అంత ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే కళ్ళు మండుతుంటాయి. అది యూట్యూబ్ బాగా వీడియో చేసే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఎందుకంటే రోజు 7, 8, 9, 10 వీడియోలు చేస్తున్నప్పుడు ఏంటంటే కళ్ళు మొత్తం దొబ్బుతుంటాయి అనమాట. సో అన్ని వీడియోలు అయినా చేస్తాను, మరి అంత డబ్బు వస్తలేదురా అంటే డబ్బు కంటే ముఖ్యం ముందుగా హెల్త్ కదా. సో ఏంటంటే దాదాపు ₹1 కోటి ఈజీగా సంపాదిస్తాడు ఆయన. నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ ఒక సీజన్ అయిపోయినప్పుడు ఈజీగా ₹1 కోటి సంపాదిస్తాడు. సో ఆదిరెడ్డి నిజంగా బిగ్ బాస్ రివ్యూస్తో కింగ్ మేకర్ నిజంగా ఆదిరెడ్డి. సో ఆదిరెడ్డి సీజన్ 6లో 4th పొజిషన్లో, 3rd పొజిషన్లో కీర్తి, 2nd పొజిషన్లో శ్రీహాన్, ఫస్ట్ రన్నర్-అప్, 2nd పొజిషన్ శ్రీహాన్. కానీ విన్నర్ ఎవరు అంటే రేవంత్. కానీ నిజమైన విన్నర్ రేవంత్ అంటే కాదు. ఇక్కడ ఏమైందంటే ఈ రేవంత్ ఇంకా శ్రీహాన్ ఉన్నప్పుడు అయితే ఇంకా నాకు గుర్తుండే డబ్బులు ఆఫర్ చేశారు. ఎంత 40 lakhs 30 lakhs ఆఫర్ చేస్తారు శ్రీహాన్కి. శ్రీహాన్ డబ్బులు తీసుకొని పక్క జరిగాడు. తప్పు వచ్చింది మాత్రము రేవంత్కి, కానీ ఎక్కువ డబ్బులు తీసుకుంది మాత్రము శ్రీహాన్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నాగార్జున గారి తర్వాత చెప్పకపోయినా బాగుంటుండేమో. ఎందుకంటే ఆ రేవంత్కి ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, కప్పున్నా కానీ ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. ఎందుకంటే అక్కడ శ్రీహాను చిన్న మార్జిన్తో శ్రీహానే నెంబర్ 1 పొజిషన్లో ఉండేనంట. ఒకవేళ డబ్బులు తీసుకోకపోయినా శ్రీహానే గెలుస్తుండే. బట్ ఎందుకు రిస్క్ అన్నట్టు అంతవరకు రావడం జరిగింది కానీ ఎందుకు రిస్క్ అన్నట్టు డబ్బులు తీసుకోవడం జరిగింది మనోడు. కానీ చెప్పకపోతే నాగార్జున గారు బాగుంటుండే. బట్ ఏంటంటే సీజన్ 6 విన్నర్ ఎవరు అంటే మనకి ఎప్పుడైనా సరే విన్నర్ పేరే గుర్తుంది కాబట్టి సీజన్ 6 విన్నర్ ఎవరు అంటే రేవంతే అంటారు, కానీ శ్రీహాన్ అని ఎవరు అనేది. ఎందుకంటే కప్పు ఎవరి దగ్గర ఉందో వాళ్ళనే విన్నర్ అంటాం కదా. సో సీజన్ 6 విన్నర్ ఎవరు అంటే రేవంత్, కానీ రన్నర్ ఎవరు అంటే మనకు శ్రీహాన్. బట్ ఏంటంటే అసలైన విన్నర్ శ్రీహానే. కానీ చరిత్ర పుటాల్లో బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరు అంటే ఖచ్చితంగా వచ్చే పేరు రేవంత్. ఇక నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 7. ఈ సీజన్ 7లో టాప్ 6 ఉన్నారు. టాప్ 6లో 6th ప్లేస్లో అర్జున్, 5th ప్లేస్లో ప్రియాంక జైన్, 4th ప్లేస్లో యావర్, 3rd ప్లేస్లో శివాజీ గారు. ఇంకా 2nd పొజిషన్లో ఫస్ట్ రన్నర్-అప్ వచ్చేసి అమర్దీప్. ఇక 1st పొజిషన్లో ఈ సీజన్ విన్నర్ అయింది పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ ఆ సీజన్లో కామన్ మ్యాన్ కోటాలో రావడం జరిగింది కాబట్టి అందరినీ ఏమంటారు, ఎవరైతే రూరల్ ప్లేస్లో ఉంటారో రూరల్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ మనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సీజన్ బిగ్ బాస్ సీజన్ 8. ఈ సీజన్లో టాప్ 5 ఎవరు అంటే టాప్ 5లో 5th ప్లేస్లో అవినాష్, 4th ప్లేస్లో ప్రేరణ, 3rd ప్లేస్లో నబిల్, 2nd పొజిషన్లో వచ్చేసి ఇక గౌతమ్ కృష్ణ రన్నర్-అప్గా 2nd పొజిషన్లో. అంతకుముందు సీజన్లో కూడా రావడం జరిగింది కాబట్టి 2nd పొజిషన్లో గౌతమ్ కృష్ణ ఉండడం జరిగింది. ఇక 1st పొజిషన్ ఆ సీజన్ విన్నర్ ఎవరు అంటే నిఖిల్. ఈ సీజన్ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఈ సీజన్లో టాప్ 5లో 5 ఉన్నారు: కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, డిమన్ పవన్, సంజన. మరి వీరి 5గుల్లో టాప్ 5 ఎవరుండే అవకాశం ఉంది? సో మీరు కింద కామెంట్ చేయండి. టాప్ 5 నుంచి టాప్ 1 వరకు ఎవరు ఉంటారని పర్సనల్గా మీ ఒపీనియన్ మీరు కింద కామెంట్ చేయండి. టాప్ 1లో తనుజాన కళ్యాణ, టాప్ 2లో తనుజాన కళ్యాణ, టాప్ 3లో ఇమాన్యుయల్ డెమన, అలాగే టాప్ 4లో ఇమాన్యుయల్ డెమన, లేకపోతే సంజన, టాప్ 5లో డెమన, సంజన. ఎవరు అనేది అంటే మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. 1 to 5 వరకు ఎవరు ఉండే అవకాశం ఉంది, మీ ఒపీనియన్ ఏంటి? కప్పు కొట్టేది 1లో ఎవరు, 2లో ఎవరు, 3లో ఎవరు, 4లో 5లో ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారనేది చూద్దాం. సో ఫైనల్గా ఏదన్నమాట, బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనేది లిస్ట్, టాప్ 5 టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరు అనేది లిస్ట్ అనమాట. సో ఇందులో మీకు ఏ సీజన్ ఫేవరెట్ అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. మీకు ఏ సీజన్ ఫేవరెట్ అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో ఈ టాప్ 5 ఉన్నారు కదా, టాప్ 5 వాళ్ళ పొజిషన్ మీరు గెస్ చేయగలుగుతారా? మీ బ్రెయిన్ పవర్ ఎంత ఉంది? సో మీ గెస్ కరెక్ట్ అవుతుందా లేదా అనేది మనం చూద్దాం. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.